హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ అండ్ ఎస్ఏ అండ్ మదర్. ఒక అమ్మ మీద మనం ఒక ఎస్ఏ అంటే పారాగ్రాఫ్ రాయమని మనం వాళ్ళు అడిగిన అంటే మాతృ దినోత్సవం ఉంటుంది, మదర్స్ డే. స్పెషల్ గా మనకు అమ్మ మీద ఒక వ్యాసం రాయండి, ఒక ఎస్ఏ రైట్ ఏ ఎస్ఏ అండ్ మదర్. అంటే మీ యొక్క అమ్మ మీద మీరు ఒక వ్యాసం రాయాలి అంటే ఏ విధంగా రాస్తారు దాని గురించి ఈరోజు టుడే వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ రైట్ ఏ ఫ్యూ లైన్స్ టు మదర్. మదర్ గురించి మనం ఒక 10 లైన్స్ అనేది ఏ విధంగా రాయాలనే దాని గురించి ఇందులో డిస్కషన్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మదర్ గురించి. మై మదర్ నేమ్ ఈస్ అంటే మదర్ నేమ్, మెన్షన్ యువర్ మదర్ నేమ్. ఫస్ట్ వచ్చేసి చూడండి, మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా. మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా. యువర్ మదర్ నేమ్ ఆల్సో మెన్షన్ దట్. యువర్ మదర్ నేమ్ ఈస్ సంధ్య. యువర్ మదర్ నేమ్ ఈస్ రమ్య. యువర్ మదర్ నేమ్ ఈస్ లక్ష్మి. యువర్ మదర్ నేమ్ ఈస్ సౌమ్య. అట్లా మదర్ నేమ్ అనేది అట్లా మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా. మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి షీఈ్ ఏ హౌస్ వైఫ్. షీఈ్ ఏ హౌస్ వైఫ్, ఆమె హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా. సెకండ్ మై మదర్ షీఈ్ హౌస్ వైఫ్. నెక్స్ట్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే తనతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నెక్స్ట్ రాస్తుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్ చూడండి, సారీ ఫోర్త్ పాయింట్. మై మదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్. మై మదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్ అంటే అమ్మ నాకు మొదటి ఉపాధ్యాయురాలు. అంటే తల్లి మనకు అన్ని నేర్పిస్తుంది కాబట్టి మనకు మొదటి గురువు ఎవరంటే అమ్మ. మొదటి గురువు ఎవరంటే అమ్మ. అట్లా ఫస్ట్ మై మదర్ నేమ్ ఈస్ సుప్రియా. షీఈ్ హౌస్ వైఫ్. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. తర్వాత మై మదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్. మై మదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ చూడండి, షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ హెల్ప్ఫుల్. షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఆమె ఎక్కువ కష్టం చేస్తుంది. హానెస్ట్ అంటే నమ్మకమైనటువంటి. తర్వాత హెల్ప్ఫుల్ అంటే నలుగురికి సహాయం చేస్తుంది. మా అమ్మ నలుగురికి సహాయం చేస్తుంది. ప్లస్ తర్వాత నమ్మకంగా ఉంటుంది. హార్డ్ వర్కింగ్, కష్టపడుతుంది, ఎందుకంటే తను ఉద్యోగం చేస్తుంది ప్లస్ ఇంట్లో పనులు కూడా చేస్తుంది. మమ్మల్ని స్కూల్ టు కాలేజ్ కి పంపిస్తుంది, టిఫిన్ ఉంటుంది. ఇట్లా మనం నార్మల్ గా చెప్తుంటాం కాబట్టి అట్లా. షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్ అండ్ హెల్ప్ఫుల్, నలుగురికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ చూడండి, షీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ. ఆమె మా ఫ్యామిలీలో అందరి గురించి జాగ్రత్తగా ఆలోచిస్తుంది. అంటే ఎలాంటి సమస్య లేకుండా తను అందరి గురించి ఆలోచించి టేక్ కేర్ తీసుకునేది అమ్మ. అమ్మ గురించి మనం ఏం చెప్తున్నాం ఇందులో, ఫస్ట్ షీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి కేర్ ఆమె తీసుకుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూడండి, షీ హెల్ప్ మీ టు మై హోంవర్క్ అండ్ స్మాల్ ప్రాబ్లమ్స్. నేను హోంవర్క్ రాసేటప్పుడు నాకు సహాయం చేస్తుంది. అంటే హోంవర్క్ ఎక్కువ ఉందనుకో అమ్మతోటే మనం రాపిస్తుంటాం కదా ఇంట్లో, అట్లా అట్లా అమ్మ గురించి నాకు వాక్యాలు చెప్పినప్పుడు నా హోంవర్క్ కూడా చేయించడంలో నాకు అమ్మ హెల్ప్ చేస్తుంది. అదే విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, డబ్బులు నా అవసరం ఉన్నా కూడా అమ్మ ఇస్తుంది. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అమ్మే తీరుస్తుంది అని మనం రాస్తాం. నెక్స్ట్ అమ్మ గురించి మెన్షన్ చేస్తుంది. ఏమంటున్నాం, షీ హెల్ప్స్ టు మీ మై హోంవర్క్ అండ్ స్మాల్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది, నాకు హోంవర్క్ రాసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూడండి, షీ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అంటే మార్నింగ్ 5 గంటలకే అమ్మ ఉదయమే నిద్ర లేస్తుంది. మార్నింగే ఉదయం 5 గంటలకే నిద్ర లేచి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది, మీల్స్ ప్రిపేర్ చేస్తుంది. ఇట్లన్నీ చేస్తుంటారు కదా, టైం టు టైం అనేది మనకు స్కూల్లో ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి షీ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. నెక్స్ట్ నైన్త్ పాయింట్ చూడండి, షీ కుక్ అవర్ మీల్స్ అండ్ ప్రిపేర్ టిఫిన్ బాక్స్. ఆమె మనకు అన్నం అనేది వండి పెడుతుంది, కూర కూడా వండుతుంది, ప్లస్ మాకు టిఫిన్ కూడా రెడీ చేసి స్కూల్ టైం వరకు అందిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది, 5 గంటలకే ఉదయం లేచి ఉదయం నిద్రలు మేల్కొని టిఫిన్ బాక్స్ రెడీ చేస్తుంది, ప్లస్ అన్నం ఉంటుంది, కూర కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి,
షీ ఈస్ కైండ్ అండ్ లవింగ్ అండ్ కేరింగ్. ఆమె మనకు దయతో చూస్తుంది, ప్లస్ లవింగ్ అండ్ కేరింగ్, జాగ్రత్త ప్రేమిస్తుంది, ప్లస్ కేరింగ్ కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అని అర్థం. షీ కైండ్ ఆఫ్, షీ కైండ్ అంటే దయా హృదయం కలిగిన వాళ్ళని ఎవరు, తల్లి. షీ ఈస్ కైండ్ అండ్ లవింగ్ అండ్ కేరింగ్, జాగ్రత్తగా చూసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, ఐ టెల్ మై సీక్రెట్స్ టు మై మదర్. నేను నా యొక్క రహస్యాలు, సీక్రెట్స్ అన్ని అమ్మకు చెప్తాను, అమ్మతోటే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ తర్వాత, షీఈస్ ఆల్వేస్లీ బీ హ్యాపీ. అమ్మ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, ప్లస్ మమ్మల్ని కూడా ఆనందంగా ఉంచుతుంది. అదే విధంగా షీ హెల్ప్స్ టు డాడీ, అంటే డాడీ వర్క్ చేసి వచ్చిన తర్వాత కూడా తనకు హెల్ప్ చేస్తుంది. తనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, తన సమస్యలు ఉన్నా కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమ్మ నాన్నకు హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది, పనిలో సహాయం అనేది చేస్తుంది. అదే విధంగా ఐ లవ్ మై మదర్. నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై మదర్. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూడండి, మై మదర్ ఈస్ బెస్ట్ మదర్. మై మదర్ ఈస్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. అమ్మ నాకు ప్రపంచంలో అందరికంటే బెస్ట్ మదర్, ప్రపంచంలో అన్నిటికంటే కూడా నాకు అమ్మే ఇంపార్టెంట్ అని చెప్పే సందర్భంలో ఈ వర్డ్ అనేది వాడతాం. మై మదర్ ఈస్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మా అమ్మ అందరికంటే నాకు ఎక్కువ అని చెప్పాల్సిన సందర్భంలో చెప్పాలి. ఇదంటే నెక్స్ట్ పాయింట్ చూడండి, షీఈస్ గాడ్ గిఫ్ట్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్. షీఈస్ ద గాడ్ బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ, అంటే దేవుడు భగవంతుడు నాకు అమ్మని మంచి గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు. ఈ భగవంతుడు నాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే అమ్మ. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్ ఏదన్నా ఉందంటే అమ్మ అని నేను చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సింపుల్ లైన్స్. అంటే మనకు అమ్మ గురించి ఎవరైనా వ్యాసం రైట్ ఏ లెటర్, రైట్ ఏ ఎస్ఏ మదర్, మీ మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే మీకు ఆ మదర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ అమ్మ గురించి నాకు ఒక వ్యాసం రాయండి అని చెప్పినప్పుడు రైట్ ఏ ఎస్ఏ మదర్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. ఫస్ట్ ఏం చేసినాం, మై మదర్ నేమ్ ఈస్ సుప్రియ. మై మదర్ ఈస్ ఏ హౌస్ వైఫ్. షీ ఈస్ ఏ హౌస్ వైఫ్. షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఈస్ మై ఫస్ట్ టీచర్. షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్ అండ్ హెల్ప్ఫుల్. షీ టేక్ కేర్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ. షీ హెల్ప్ టు మీ my homework and small problems. She get up early morning 5 o'clock. She cook our meals and she prepare tiffin box. She kind and loving and caring. I tell my secrets to my mother. Next వచ్చేసి she is always be happy. She help to daddy. I love my mother. My mother is the best mother in the world. Next, she is గాడ్స్ బెస్ట్ గిఫ్ట్ టు మీ, అంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే అమ్మ అని లాస్ట్ లో మెన్షన్ చేసేస్తే అయిపోతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. రైట్ ఏ నోట్, రైట్ ఏ 10 lines టు యువర్ మదర్ అన్నప్పుడు దీని గురించి ఇట్లా రాసేస్తే సరిపోతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.